సో ఏదైనా వీసా ప్రాసెస్ తీసుకున్నట్లయితే ఇంటర్నేషనల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి స్టేజెస్ వైస్ ఉంటుంది. సో అలా EB-5 వీసా ప్రాసెసింగ్కి ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది? EB-5 కూడా స్టేజెస్ ఉన్నాయండి. సో స్టేజెస్ ఏంటి అంటే EB-5 ఇన్వెస్టర్ వీసా టు గెట్ గ్రీన్ కార్డ్ ఇన్ ఫాస్టెస్ట్ వే. సో యూజువల్గా మనము US అనగానే ఫస్ట్ వినేది ఏంటంటే H1B వీసా, H1B వీసా, ఇది అందరికీ తెలిసింది. EB-5 ఇన్వెస్టర్ వీసాలో అంటే మనకి ఎవరు ఏ ఎంప్లాయర్ స్పాన్సర్ చేయక్కర్లేదు. అసలు ఎంత డిఫికల్ట్ H1B వీసా రావడం, దాన్ని విత్హోల్డ్ చేయడం, దాన్ని కంటిన్యూ ప్రాసెస్గా మనం చూపించడం. వర్క్ వీసాకి మనం ఆ వీసా ద్వారా అయితే మనం సెల్ఫ్ స్పాన్సర్డ్ కాబట్టి మనం ఆ వీసా ద్వారా వర్క్ చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. సో ఏదైనా వీసా ప్రాసెస్ తీసుకున్నట్లయితే ఇంటర్నేషనల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి స్టేజెస్ వైస్ ఉంటుంది. సో అలా EB-5 వీసా ప్రాసెసింగ్కి ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది? సో EB-5 కూడా స్టేజెస్ ఉన్నాయండి. సో స్టేజెస్ ఏంటి అంటే EB-5 ఇన్వెస్టర్ వీసా టు గెట్ గ్రీన్ కార్డ్ ఇన్ ఫాస్టెస్ట్ వేకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్టెప్ 1 ఐడెంటిఫికేషన్ ఆఫ్ సోర్సెస్ అండి. మనకు అసలు సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏమున్నాయి, ఎందుకంటే మనకి $800,000 అంటే నియర్లీ 7 to 8 crores కావాలి. అవి వెనక్కి వస్తాయి, మన ఫ్యామిలీ అంతా కూడా క్వాలిఫై అయ్యింది. బట్ ఏంటంటే ఆ మనీ మనం తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి యూఎస్లో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్గా అసలు ముందు మనకి ఎలా లిక్విడేట్ చేయడానికి మనకు ఉన్న మార్గాలు ఏంటి, ఇండియాలో మనకి ఏమన్నా మార్గాలు ఉన్నాయా, యూఎస్లో మనకి ఏమన్నా మార్గాలు ఉన్నాయా, ఎవరు ఇస్తారు, ఎలా ఇస్తారు, లేకపోతే మన ఎర్నింగ్స్ ఏంటి, మన సేవింగ్స్ ఏంటి, లేకపోతే మన ప్రాపర్టీస్ లిక్విడేషన్ ఏంటి, లేకపోతే గిఫ్ట్ ద్వారా ఎవరన్నా మనకి ఇస్తున్నారా, లేకపోతే సెక్యూర్డ్ ఆర్ అన్సెక్యూర్డ్ లోన్ ద్వారా ఇస్తున్నారా, ఇవన్నీ ఐడెంటిఫై చేయాలండి. ఫస్ట్ స్టేజ్ టు ఐడెంటిఫై ద సోర్స్ ఆఫ్ ఫండ్స్ అండి. సో అది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి మీరు ఇంపార్టెంట్గా. తర్వాత ఐడెంటిఫికేషన్ దగ్గర మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ గ్లోబల్కి మీరు కాల్ చేయొచ్చు. మేమేంటంటే జస్ట్ ఇలాంటి ఫండ్స్ అన్నీ క్వాలిఫై అవుతాయని జనరలైజ్డ్గా చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫండ్స్ అన్నిటినీ మనకు ఆల్రెడీ డాక్యుమెంటెడ్ రూపంలో ఉందా లేదా, ఎంతవరకు డాక్యుమెంటెడ్ రూపంలో ఉంది, డాక్యుమెంట్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, దాని డాక్యుమెంటేషన్ ఏంటి, ఎలా సెగ్రిగేట్ చేసుకొని స్ట్రక్చరైజ్ చేసుకోవచ్చు, డాక్యుమెంటేషన్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. దానికి కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ గ్లోబల్ కాల్ చేయొచ్చు. మోర్ ఓవర్ ఏంటంటే అసలు మనకి లిక్విడేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనకు ఐడియా ఉండాలి. లిక్విడేషన్ మనం చేసుకుంటున్నప్పుడు మనకి ఎలా లిక్విడేట్ చేసుకుంటే ఇది రియల్గా అడ్వాంటేజ్ అవుతుంది. మనకి ఏంటంటే డాక్యుమెంటెడ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే వైట్ మనీ వచ్చేటట్టే లిక్విడేట్ చేసుకోవాలి. అది ఎందుకంటే అది లీగల్ సోర్స్ అండ్ ట్యాక్స్ సోర్స్ ఆఫ్ మనీ కింద చూపించుకోవాలి కాబట్టి మనం. సో అది దానికి మనం జాగ్రత్తగా సెగ్రిగేట్ చేసి నీట్గా మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఇలా లీగల్ సోర్స్ ఆఫ్ మనీ కింద రావడానికి అనేది యూఎస్లో కానీ ఇండియాలో కానీ ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఫస్ట్ 3 steps ఏంటి అంటే ఐడెంటిఫికేషన్, లిక్విడేషన్ అండ్ డాక్యుమెంటేషన్, ఈ 3 సైమల్టేనియస్గా నడుస్తాయండి. సో వన్స్ ఈ 3 దగ్గర కనుక నీట్గా 90 to 100% మనం ప్రాపర్గా చేసుకోగలిగితే మన వర్క్ అయిపోయినట్టు అండి. మన 90 to 100% ఆఫ్ వర్క్ అయిపోయినట్టు. నెక్స్ట్ వర్క్ ఏంటి అంటే ఈ ఫండ్ని తీసుకెళ్ళి మన యాజ్ పర్ RBI ఆర్ FEMA గైడ్ లైన్స్, అలానే మన NRO, NRA అకౌంట్స్ బెనిఫిట్స్ అని ఉంటాయి, అవి తీసుకొని ఈ మనీని తీసుకెళ్ళి మనం ఫెడరల్ గవర్నమెంట్ అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఆథరైజ్ చేసిన రీజనల్ సెంటర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. మన ఫండ్ ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తాం ఫారిన్ ఫండ్గా గుర్తించి దీనివల్ల ఎకానమీ, ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్టప్ అవుతుంది అని చెప్పి గుర్తించి మనం పెట్టిన అప్లికేషన్ వల్ల మనకి వాళ్ళు గ్రీన్ కార్డ్ ఇస్తాం జరిగింది. సో దానికి ఏంటి అంటే మనీ అక్కడ ఇన్వెస్ట్ చేయగానే మన అప్లికేషన్ పెట్టుకుంటాం. అప్లికేషన్ మనం పెట్టుకోగానే మీ సోర్స్ ఆఫ్ ఫండ్ క్వాలిఫై అయిందని చెప్పి మన అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారనుకోండి, నెక్స్ట్ 3 to 6 monthsలో మనకి వర్క్ వీసా, అలానే 1.5 year to 2 yearsలో కండిషనల్ గ్రీన్ కార్డ్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ వస్తుంది. 4 to 5 yearsలో మన డబ్బులు వెనక్కి వస్తాయి. ప్లస్ ఏంటంటే ప్రాజెక్ట్ ఒకవేళ 3 to 4 yearsలో అయిపోతే 3 to 4 yearsలో వస్తాయి. 5 yearsలో మనకి పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ అంటే పర్మనెంట్ గ్రీన్ కార్డ్ ఫర్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ వస్తుందండి. ఇది హోల్ ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో యూజువల్గా మనము US అనగానే ఫస్ట్ వినేది ఏంటంటే H1B వీసా, ఇది అందరికీ తెలిసింది, ఇండియాలో ఉన్న పేరెంట్స్ దగ్గర నుంచి US లో ఉన్న వాళ్ళకి. అసలు ఎంత డిఫికల్ట్ H1B వీసా రావడం, దాన్ని విత్హోల్డ్ చేయడం, దాన్ని కంటిన్యూ ప్రాసెస్గా మనము చూపించడం.
EB5 ఇన్వెస్టర్ వీసాలో అంటే మనకి ఎవరు ఏ ఎంప్లాయర్ స్పాన్సర్ చేయక్కర్లేదండి. సో వర్క్ వీసాకి మనం ఆ వీసా ద్వారా అయితే మనం సెల్ఫ్ స్పాన్సర్డ్ కాబట్టి మనం ఆ వీసా ద్వారా వర్క్ చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ మనకి యూఎస్లో ఉండాలంటే ఎంప్లాయర్ డెఫినెట్గా మనకి స్పాన్సర్ చేయాలి. అది ఏంటంటే దానికి లాటరీ సిస్టమ్ ఉంటుంది. సో ఇయర్లీ ఏంటంటే లాటరీస్ జరుగుతాయి. జరిగినప్పుడు దాంట్లో H1B అనే వీసా మనకి పిక్ అవ్వాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఎక్కువ మైగ్రేషన్ రేట్ ఉంది. తర్వాత ఏంటంటే అక్కడ ఎక్కువ వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళినప్పుడు వర్క్ చేయాలి అనేది డెఫినెట్గా ఆశపడతారు. సో మనకి ఎంతమంది అయితే ఇదేంటి ఫైల్ చేస్తున్నారు H1Bకి, దాంట్లో మన కోటా వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. అంటే లైక్ లెట్సే ఒక 500 వీసాస్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి, ఒక 2500 మెంబర్స్ పోటీ పడుతున్నారు H1 కోసం. అంటే 5 times ద రేషియో ఆర్ 4 to 5 times ద రేషియో. దానివల్ల ఏమవుతుంది, H1B వస్తుందా లేదా అనేది కూడా వాళ్ళకి గ్యారంటీ ఉండట్లేదు. యూజువల్గా ఏంటంటే మాస్టర్స్కి వెళ్ళినాక వాళ్ళకి ఓపీటీ అనే ఆప్షన్ ఉంటుంది. అప్పుడు ఒక 2 times H1B పిక్ చేసుకోవడానికి 2 financial years ట్రై చేయొచ్చు. సో ఇంకో 1 year ఏమో ఏదైనా ఎక్స్టెన్షన్ మీద ఆప్ట్ చేసుకోవచ్చు. 3 times వస్తాయి. సో ఈ 3 times లో కూడా వస్తాయా లేదా అని డౌట్ లో ఉంటున్నారు. ఎందుకంటే అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్ నుంచి ఫైల్ చేసుకుంటే H1B కంటే కూడా యుఎస్ లో ఉండి ఫైల్ చేసుకున్న వాళ్ళకి త్వరగా వస్తుంది కంపారిటివ్లీ, వాళ్ళ కోటా సపరేట్ ఉంటుంది కాబట్టి. కానీ మీరు చూస్తే న్యూస్ కూడా చూడండి, రీసెంట్ గా H1B రెగ్గింగ్ చేశారు అని చెప్పి న్యూస్ వచ్చింది. ఏంటంటే ఒకే అప్లికెంట్ కన్సల్టెంట్స్ మీద డిపెండ్ అవుతారు కదా ఆబ్వియస్ గా. కన్సల్టెంట్ మీద డిపెండ్ అయినప్పుడు ఒక H1B ఒక పేరు మీద మల్టిపుల్ కంపెనీస్ మీద ఫైల్ చేశారు. సిస్టర్ కన్సర్న్ కంపెనీస్ లేకపోతే వేరే డమ్మీ కంపెనీస్ కింద చూపించి ఫైల్ చేశారు. దానివల్ల కన్సల్టెంట్ ఏమైంది, మా దగ్గర ఫైల్ చేస్తే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని చూపిస్తానికి ఉంటుంది కదా, అలా చేశారు. అది ఏంటంటే ఇల్లీగల్ మెథడ్ గా డిస్క్రైబ్ అవటం జరిగింది. ఫెడరల్ గవర్నమెంట్ నన్ను గుర్తు ఇచ్చింది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే యుఎస్ దే విల్ కమ్ అప్ విత్ అదర్ మోడిఫికేషన్స్. అలా మనకి లాలో లూప్ హోల్స్ అని ఉన్నాయి అనుకోండి, అబైడ్ చేయలేదు అనుకోండి, దాన్ని ఏంటంటే లీగల్ ఇష్యూస్ వస్తాయి అనమాట. దానివల్ల ఏంటంటే ఇలా అదర్ ఇల్లీగల్ మెథడ్స్ ని ఆప్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. స్టూడెంట్స్ ఇలా ఆప్ట్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఎలా చేస్తున్నారు ఇల్లీగల్ యాక్టివిటీ? స్టూడెంట్స్ ఇయే కాదండి, స్టూడెంట్స్ ఏమవుతుందంటే మన స్టూడెంట్ వీసా మీద వర్క్ చేయడానికి లేదు, బయట వెళ్ళిపోయి ఆఫ్ క్యాంపస్ వర్క్ చేయటము లేకపోతే ఎక్కువ కామన్ థింగ్ అయిపోయింది. అది లీగల్ కాదు యాక్చువల్ గా. సో ఏమవుతుంది అంటే స్టూడెంట్స్ ఓన్లీ ఆన్ క్యాంపస్ పర్టికులర్ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేయడానికి వ్యాలిడ్. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను ఇండియన్ గ్రాసరీ స్టోర్ ఏదైనా పెట్టాను, నేను ఇండియన్ అనుకోండి, అక్కడ ఆల్రెడీ నాకు మంచి సిటిజన్షిప్ లేకపోతే గ్రీన్ కార్డు అని ఇండియన్ గ్రాసరీ స్టోర్ పెట్టాను అనుకో, ఎవరైనా స్టూడెంట్ వచ్చి వర్క్ చేస్తానంటే సర్లే వర్క్ చేయండి అని చెప్పి వదిలేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారులే అని వదిలేస్తాను. కానీ అది లీగల్ కాదు. అది ఏంటంటే సర్వీస్ అని చెప్పి ఒక సపరేట్ ఆప్షన్ ఉంటుంది. అంటే వాలంటీరింగ్ సర్వీసింగ్ చేస్తుంటే ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ లో దాన్ని క్లాసిఫై చేస్తే అది వేరే విషయం. బట్ ఏంటంటే అక్కడ వాళ్ళు పే చేస్తారు, అది కూడా వాళ్ళు క్యాష్ ఇన్ హ్యాండ్ పే చేస్తున్నారు అనుకోండి. ఒకవేళ దొరికారు అనుకో ఇబ్బంది అయ్యిద్ది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళని డిపోర్టేషన్ చేస్తారు అనమాట. సో అలా ఇబ్బంది. అలానే మనకి H1 లో కూడా ఇప్పుడు ఎవరైనా డిపెండెంట్ వీసా మీద వస్తున్నారు అనుకోండి, స్పౌస్ కానీ వాళ్ళు ఒక స్టేజ్ EAD స్టేజ్ వరకు వాళ్ళు వర్క్ చేయడానికి ఉండదు, డిపెండెన్స్ వర్క్ చేయకూడదు. సో వాళ్ళు కూడా ఇదే మెథడ్స్ ఏంటంటే గ్యాస్ స్టేషన్స్ లోనో లేకపోతే వాళ్ళ స్టేటస్ ఏదో ఒక రకంగా ఏంటంటే డిపెండెంట్ మీద స్టేటస్ అక్కడ కాపాడుకోవడానికి ఉండి ఏదో ఒక రకంగా అదర్ ఇల్లీగల్ వేస్ ని ఆప్ట్ చేసుకున్నారు. బట్ ఎంత డేంజరస్ అండి ఇవి, ఒకవేళ తెలిసి వాళ్ళు పట్టుబడితే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేస్తారు? చాలా డేంజరస్ అండి. ఎందుకు అంటే ఇది కంప్లీట్ గా ఇల్లీగల్ అన్నమాట. మన డిపోర్ట్ చేస్తారు. ఒకసారి మనం కనుక డిపోర్టేషన్ పెడితే క్రిమినల్ ఛార్జెస్ ఉంటాయి. ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే విల్ బి సెంట్ బ్యాక్ టు అవర్ కంట్రీ అనమాట. ప్లస్ ఏంటంటే మన పాస్పోర్ట్ మీద మనకి స్టాంప్ చేస్తారు. స్టాంప్ చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ మనం యుఎస్ వెళ్ళాలి అనుకోండి, మనకి చాలా లీగల్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ బేర్ చేయడం కంటే సింపుల్ గా EB5 వీసా ఇస్ అ వెరీ సింప్లెస్ట్ ఫామ్ అంటారా? EB5 ఇన్వెస్టర్ వీసా అనేది డెఫినెట్ గా ఫాస్ట్ గా గ్రీన్ కార్డ్ రావడానికి, అలానే లీగల్ స్టేటస్ అక్కడ మెయింటైన్ చేసి పర్మనెంట్ రెసిడెంట్ ఉండడానికి ఉన్న సిచ్యువేషన్ లో మనకి
7 to 8 crores అంటే $800,000 ఉండి ఆ మనీ మనకి మళ్ళీ నెక్స్ట్ 5 yearsలో వెనక్కి వస్తాయి కాబట్టి మనం మొత్తం ఫ్యామిలీ క్వాలిఫై అయ్యింది కాబట్టి ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటాం అనేది మంచి ఆప్షనే మనకున్న వాటిల్లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.